ఆడ సిరిమేళ్ళలో తాళిపడ్డ వెంటనే ఆ సత్యగాణ్ణి నరికేసేయ్. అమ్మ బాబోయ్! అప్పుడు మణెమ్మ కొడుకు పోయిన బాధలో సిరిమేళ్ళలో తాళి పడ్డం వల్లే తన కొడుకు చనిపోయాడని తన చేతులతో తానే దాన్ని గెంటేస్తుంది. అప్పుడు చుట్టాలందరికీ తెలిసి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఆ తర్వాత ఆ సిరి నీదేరా. సరేనమ్మా, తాలి పడ్డాకే వద్దును చూసి ఆ సత్యగాణ్ణి వేసేస్తా. పదమ్మా. గురువుగారు, ఇక మనకు వంటలేనా? ఒరేయ్, నువ్వు చెప్పావు కదరా సినిమా చూపిస్తాను కస 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 అని పొడిచేస్తాన్ని. పొడుస్తావా? అట్లా కాదులే గాని గురువుగారు, బాగా ఆకలేస్తుంది. ముందు వంటలు వండుకుని వంకాయ కూరతో తినేసి అప్పుడు కస 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 పొడిచేద్దాం. ఏమంటారు? బుర్ర తక్కువ ఎదవని. ఏంట్రా, నువ్వింకా రెడీ అవ్వలేదు? అమ్మా, నేను పెళ్లి చేసుకోను, నాకిష్టం లేదు. అవునా? ఈ గుళ్ళోనే ఓ పాడుబడ్డ బావుంది, దూకడానికి నేను సిరి రెడీగా ఉన్నాం. ఏవండి మనమ్మగారు, మిమ్మల్ని పంతులు గారు పిలుస్తున్నారు. వాణ్ణి మీరు రెడీ చేయండి. అది మేము చూసుకుంటాము, మీరు త్వరగా కానివ్వండి. ఏంటి సత్యబాబు, ఇంకా మీరు అలాగే ఉంటేలా? ఓవైపు ముహూర్తానికి టైం అవుతుంటేను. రండి బాబు, రండి బాబు. పంతులు గారు పిలిచారంట? అమ్మా, ముహూర్తానికి టైం అవుతోంది, ముందు పెళ్లి కొడుకుని తీసుకురండి. అలాగే పంతులు గారు. ఇది ఎక్కడికి దాపరించిందేంటి? భర్త పెళ్లి చూడ్డానికొచ్చావా మాజీ భార్యామణి? కూర్చో, పెళ్లి చూసి మంచి భోజనం చేసి వెళ్దువు గాని. ఏంటి ఇక్కడికి మంజు వచ్చింది? విడాకులు అయ్యాయంట కదా, అందుకే వేరే అమ్మాయితో ఈ పెళ్లి. మనకేం తెలుసు? ఒకసారి అయ్యాయి అంటారు, ఒకసారి కాలేదంటారు, ఒకసారి ఈవిడే ఒప్పుకుందంటారు. ఏంటో ఏది నిజమో అర్థం కావట్లేదు. మనమ్మ చాలా గట్టిది, మనం ఒక్క కోడలతోనే వేగలేకపోతున్నాము. మనమ్మ 2 కోడల్ని మెయింటైన్ చేస్తుంది. ఏంటో ఈ విడ్డూరం.
ఏంట్రా ఇక్కడే ఉన్నావు? పంతులు గారు పిలుస్తున్నారు పద. రారా.